ఇప్పుడు ఎన్నికబడి వస్తున్నాడు, డ్యూటీలు చేస్తున్నారు పిల్లలంతా. డ్యూటీలో ఇక్కడక్కడ వాడు తాగుతుంటాడు. వాడు తాగుతున్న మధ్యాహ్నం ఎట్లా రావాలి, వాడు పిల్లలు తాగిదా అంటాడు. అది పిల్లలు చెప్తారు వాటి అనుకో, వాడు తాగినమ్మా వెళ్ళిపోరు అంటారు. ఎప్పుడు రాకుంటారు ఒక టైం డ్యూటీలో వాటి ఉంటుందిగా. చెప్పు మా పిల్లల కోసం వయసు పిల్లల గురించి మర్చిపోయింది. మా పిల్లల గురించి మేము బతుకుతున్నాం. అందుకని మా పిల్లలు మంచిగా ఉండాలని వయసు బంద్ చేయాలి. పోవడానికి రావడానికైనా చాలా ఇబ్బంది పడతాము. ఎవరైనా తాగుతారు, పిల్లలకైనా పెద్దలకైనా ఇబ్బంది. స్కూల్స్ ఉంటాయి, పిల్లలకైనా కానీ ఎవరికైనా పోవడానికి చాలా ఇబ్బంది. ఎవరెక్కడ వచ్చి ఎక్కడ దాకుతారని భయపడుతున్నాం. మేము ఏ పోవాలని ఆటోలు బుక్ చేసుకుని మాత్రం బస్సు ఎక్కాలంటే చాలా భయపడతాం. ఇక్కడ నుంచే మావే ఇది తప్ప మాకు ఇంకోటి లేదు. మేము ఇక్కడ శ్యామ్లాల్ వాసినాం అండి. మాకు ఇక్కడ రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము బస్సు ఎక్కలేకపోతున్నాము. దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్లు దీనిపైన చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. లోకల్గా 10 నుంచి 15,000 మంది జనాభా ఉంటారు సార్ శ్యామ్లాల్లా. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఒకటే ఎంట్రన్స్. ఇక్కడ దగ్గరలో బడి ఉంది, గుడి ఉంది, పెద్ద పెద్ద హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఆ పిల్లలకి అందరికి పోయే దారి ఒకటే దారి. ఇక్కడ ఒక వైన్ షాప్, ఇక్కడ ఒక వైన్ షాప్ ఉంటే జనం నడచడానికి కూడా ఉన్నాయి. శ్రీమూర్తులకు అస్సలు జాగ్రత్త ఉంటుంది సార్. ఇంతకుముందు చాలా ప్రాబ్లంలు అయినాయి. ఇంతకుముందు మేము కంప్లైంట్ ఇచ్చే వైన్ షాప్ తీపించాము. ఇటుకని ఒక వైన్ షాపు, ఒకటే వైన్ షాప్ ఉండే. అక్కడ మెయిన్ రోడ్ మీద 20 ఉన్న వైన్ షాప్ అక్కడికి తీసి ఇక్కడ 15,000 మంది ఉన్న ఇంట్లో కాడ వైన్ షాప్ పెడితే శ్రీమూర్తులు ఎట్లా నడుస్తారు, ఎట్లా పోతారు సార్? చాలా ఇబ్బందికరమైనది. ఆ శ్రీమూర్తులకు అస్సలు అజాగ్రత్త ఉంటుంది. ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ ఇవన్నీ ట్యూషన్కి ఇట్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ లోపల. మార్చి కాలేజ్లో ఉన్న పిల్లలు ట్యూషన్స్, కాలేజ్లో హాస్టల్స్ అవన్నీ ఉన్నాయి. లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ చిన్న రోడ్లకి వెళ్తారు. 20 ఫీట్ల రోడ్ లేదు. అక్కడ ఒక 2 బండ్లు, ఇక్కడ 2 బండ్లు పెడితే 4 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఎట్లా పోతారు సార్? ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎట్లా ఇస్తారు సార్ పర్మిషన్? ఇన్స్పెక్షన్ చేయండి. మేము ఆల్రెడీ పేపర్స్ మేము ఆల్రెడీ ప్రొఫెషనల్ ఇన్స్పెక్టర్కి ఆల్రెడీ రిటర్న్ నోటిఫికేషన్ ఇచ్చినాము. లైసెన్స్ ఇవ్వద్దు, రోడ్ చిన్న ఉందని చెప్పి లైసెన్స్ ఇవ్వాలని చెప్పిండు. రాత్రి లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ మీద ఎంబడే చర్య తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కొడుతున్నాం. మేము చాలా ఏళ్ళ నుంచి ఉంది కదా, మీరు ఇప్పుడే ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారు సార్? ఆ ప్రాబ్లం నేను ఇంతకుముందు ఇచ్చినాం కంప్లైంట్. ఇచ్చాకనే పర్మిషన్ ఒకటే షాప్కి ఇచ్చిన, ఒక షాప్కి ఇవ్వలేదు. రాత్రి మొన్న ఓపెన్ అయింది ఇంకో షాపు. ఇప్పుడు ఇంత దగ్గరలో 2 షాపులు ఎట్లుంటాయి సార్? కమర్షియల్ ప్లేసెస్ లో ఇవ్వాలి వైన్ షాపులు, రిసెప్షన్ ఎంట్రన్స్ ప్లేస్ లో ఇవ్వద్దు కదా. సైట్ సర్వే వేయమని కూడా చెప్పాను నేను. కన్సర్న్ ప్రొఫెషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ కి క్లియర్ గా రిక్వెస్ట్ చేశాను. మీరు వచ్చి సైట్ సర్వే వేయండి సార్. సైట్ సర్వే చేశాక మీకు ఇట్లా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం మీరు ఉందనుకుంటే మీరు తప్పకుండా ఇవ్వండి, మాకు జస్టిఫికేషన్ చేశాను కూడా చెప్పాము. ఆయన రమ్మంటే కూడా రాలేడు సార్. మేము వాళ్ళ సుచిత్ర దగ్గర ఉంది ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసు. 2-3 సార్లు వెళ్ళాము. అక్కడికి వెళ్ళి రిటర్న్ రికమెండేషన్ ఇచ్చినాము. ఫస్ట్కి ఇచ్చినాము, డిసెంబర్ 1కి ఇచ్చినాము. లైసెన్స్ ఇవ్వలేదు. ఒక షాప్కి ఇచ్చారు, కొంచెమో గొప్పనే ఉంటారు కూడా. ఇంకో షాప్ కూడా ఇక్కడనే వేయడం లేదు. ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచన చేయండి సార్. ఈ 2 బ్రాండీ షాపులు లేకుంటే మా యొక్క బస్సు చాలా సైలెంట్గా ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి మేము ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి ఈ 2 బ్రాండీ షాపులు మాకు లేకుంటే బాగుంటుంది. ఈ బస్సు పక్కనే టెంపుల్ ఉంది, పక్కనే స్కూల్ ఉంది, పక్కనే హాస్పిటల్ కూడా ఉంది. ఆ దృష్టిలో పెట్టుకుని సూపరింటెండెంట్ గారు వర్క్ చేస్తే బాగుంటుంది.